Thank you all. First of all, I know everyone came from all the 33 districts from Adilabad to Khammam. So everyone came here. So especially the doctors, everyone, the whole day you are spending here. Wonderful actually to see all of you guys here. Thank you so much for your time and attending and spending time here. Yes, Global Telangana Association. మీ అందరికి తెలుసు నేను 20 years నుంచి యూఎస్ఏలో ఉన్నాను. మోస్ట్లీ ఐఎమ్ బ్యాక్ ఇన్ మేబీ మీ అందరికి తెలిసే ఉంటుంది యోయో టీవీ ఛానల్. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అక్రాస్ వరల్డ్ వైడ్ ఆల్ ది ఈవెంట్స్ డిఫరెంట్ ఓకే. ప్రతి ఈవెంట్ని మేము యోయో టీవీలో ఎయిర్ చేయడం కనెక్ట్ చేయడం నడుస్తూ ఉండేది. సో చాలా ఆర్గనైజేషన్ నుంచి నాకు ఎప్పుడూ ఇన్విటేషన్ ఉండేది. ఓకే మళ్ళీ యూ కమ్ బెటర్ యూ నెక్స్ట్ ప్రెసిడెంట్ చేయాలా ఎప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. బట్ ఏ రోజు నేను నాకు అలా వెళ్ళాలి అని కానీ, ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ బిజీ విత్ మై వర్క్. But when I came last 2 years ago, I got opportunity to meet with Anna Pramod Reddy Garu from Fernandez Hospital. So I had just brief introduction that day, like 1 hour. So what are you doing? The back end, everything, 20 years, everything. But our conversation really made my life change. Thinking of, okay, it's not only my business. So Anna, my discussion lo, నేను ఎప్పుడు అలా చెప్పినప్పుడు ఇలా 100 కంట్రీస్లో ఇలా ఈవెంట్స్ చేస్తున్నాము ఇలా అన్నప్పుడు వై నాట్ యూ కనెక్ట్ ది డాట్స్ అనేది అన్న ఒక సజెషన్ ఇచ్చారు. సో రియల్లీ ఎందుకంటే నాకు అన్న ఇన్స్పిరేషన్. ఎప్పుడు అన్న చెప్పేది నాకు బ్లైండ్లీ ఫాలో, దట్స్ ఇట్. సో ఎందుకంటే మా ఫ్యామిలీలో అన్నకు అంత వాల్యూ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ మేము చిన్నప్పటి నుంచి విన్నాం కాబట్టి ఇట్స్ రెస్పెక్ట్. సో అన్న చెప్పిన సజెషన్ సేమ్ టైం నేను బ్యాక్ యూఎస్ఏకి వెళ్ళాక వీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఓకే ఏం చేయాలి డాటెడ్ కనెక్ట్స్ అని అనుకున్నప్పుడు సేమ్ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా నాకు అప్పుడే కనెక్ట్ అయ్యి మళ్ళీ ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నప్పుడు దెన్ దాట్స్ వేర్ వీ స్టార్టెడ్ కికింగ్ ఆఫ్ దిస్ రియల్లీ. సో అన్డౌటెడ్లీ దీస్ 2 people ఓకే నేను ఎందుకు వచ్చాను జీటీ అనడానికి దీస్ 2 people ఆర్ రియల్లీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే అందరిలాగా మనం ఏదో ముందుండి నడిపించాలనేది లేదు నాకు ఆబ్జెక్టివ్. అన్న చెప్పింది కూడా ఏంటంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా సేవా సంఘాలు ఉన్నాయి, కానీ నిజాయితీగా కొన్ని వేల మందికి అది అందాలి అంటే ఇట్స్ రియల్లీ చాలా వర్క్. నేను అనుకున్నాను స్టార్ట్ చేసినప్పుడు సరే కొంత టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. టు బీ ఫ్రాంక్లీ దిస్ 1 year రియల్లీ ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే లైక్ ది గ్రోయింగ్ GT ఆర్గనైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. First of all, my biggest task to convince Anna to come into this board as an advisor chair because we really want to follow this organization should be under these people. Okay, so thank you first of all, Anna, Pramod Anna, for here today. So let me introduce India team. ఎందుకంటే ఈ 1 year జర్నీలో మీరు ఏం చేశారని అడగొచ్చు. లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాము, ఈ 1 year ఏం చేశారు. సో నాకు ఏంటంటే సరే ఏదో లాంచ్ చేసాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ద రైట్ టీమ్, ద ఫస్ట్ డెలిగేట్, ద టీమ్, ద బోర్డ్ మెంబర్స్ ఇస్ ద రైట్ ఉంటే నెక్స్ట్ ఆర్గనైజేషన్ 100 years అయినా నడుస్తుంది. సో దాట్స్ వేర్ ఐ రియల్లీ ఈ 10 months అందరితో మాట్లాడుతూ ఎవరు కరెక్ట్, ఎవరైతే మనకు బాగుంటారో మనతో కలిసి వెళ్తారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతూ వస్తున్నాను. Let me introduce all the team members, the board members here. Then after that, okay, we'll go into discuss. Yeah, Pramod Reddy Garni, Anna. Thank you, Anna. First of all, so Pramod Reddy Garu for this organization is advisory chair. So he is going to guide us and how to run everything this organization going forward. Thank you, Anna. And one more person is Ravinder Reddy Garu, so who owns this Viceroy Hotel and is going to join us with his evening 6 p.m. But he is also one of our advisory chair. And then one more advisory chair is Vijayendra Reddy Garu, the Vardhaman College chairman. So he is also going to join with us 6 p.m. So before that, and Rampulla Reddy Garu is also advisory chair. But Anna, please. Thank you, Anna. Thank you for your time. Anna kalsindi chala takva time, kalsindi 2 times. But ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది చూసారా, వైబ్, పాజిటివ్ వైబ్. థ్యాంక్ యూ అన్న, అండ్ థ్యాంక్ యూ అండ్ బీయింగ్ ఈజ్ హియర్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ వన్ మోర్ థింగ్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఇండియాలో ఓకే చాలా తీసుకెళ్ళాలి, ఎవరైతే రైట్ పర్సన్, ఎవరైతే పీపుల్ కనెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు. సో శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ అన్న. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఈఐపిఎల్ బిల్డర్, మీ అందరికీ తెలుసు. సో ఈజ్ ఇంటూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఐరా కన్స్ట్రక్షన్, సిరి సంపద కన్స్ట్రక్షన్స్ అండ్ Fair Green Ventures, across, you name it, all the real estate companies, he is one of the members, founding members. So నాకు అన్న అక్కడ కనెక్ట్ కాలేదు. ఓకే, ఈజ్ ఎ రియల్ ఎస్టేట్, రిచెస్ట్ పీపుల్, వెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ దేర్. సో అన్న's professional career is LIC agent, right? LIC development officer, and he spent more than 10 years as a LIC development officer, and he come across like, because LIC ఒక పర్సన్ ఒప్పించి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళ లైఫ్కి ఒక సెక్యూరిటీ, గ్యారంటీ చాలా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం చూసాం మన లైఫ్లో LIC వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది.
సో తను సక్సెస్ఫుల్గా కెరియర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు సో ఎలాంటి పర్సన్ అయితే బెటర్ కదా, అందరినీ కన్విన్స్ చేసి ఆర్గనైజేషన్ నడపగలుగుతాడు కదా అన్న ఒక్క పాయింట్లో నేను కనెక్ట్ అయ్యి, సో అన్న మీరైతేనే కరెక్ట్ ఉంటారని అన్నని కన్విన్స్ చేసి, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ అస్. సో ఈస్ గోయింగ్ టు లీడ్ GTA as a president, as a vice chairman for this organization. Thank you very much. And the next one is okay, సేమ్ అన్నక కింది అలానే టీం ఉండాలని అనుకున్నప్పుడు యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ కావాలి మనకి. సో అన్న టైమ్ ఈజ్ వాల్యూ, బట్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కావాలనుకున్నప్పుడు, సో అభిషేక్ రెడ్డి కంకనాల, ప్లీజ్ హి వాజ్ అప్లాస్. ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ ద డైనమిక్ లీడర్. సో మేబీ సో he is into, you name it, everywhere. He is into real estate, he is into IT companies, he is into sports teams, but top of that he is always dynamic. Whenever I call one night, 1 o'clock, 2 o'clock, 3 o'clock, he is always online. So I don't know what he do, but yeah, he is always online. Thank you, Abhi. I know to convince Abhi also took me almost 3 months. Seriously, I'm telling. He is here, but after 3 months of requesting, he accepted to join in GTA, and now he is going to lead as a vice chairman, as a president-elect for this organization. Thank you, Abhi. సో నెక్స్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ. ఈ ఆర్గనైజేషన్ ఇండియాలో పెట్టినప్పుడు సరే బోర్డు ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు నేను ప్రతి ఒక్కరి సజెషన్ ఫోన్లో తీసుకున్నాను. ఎందుకంటే మీ మీద వచ్చామా, ఇలా బోర్డు మీట్ చేసామా, తిన్నామా, వెళ్ళిపోయామా కాదు. ఓకే, దిస్ ఇస్ రియల్లీ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ప్రొఫెషనల్ వే. అలా అనుకున్నప్పుడు సరే ఈ బోర్డు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు అడ్వైజర్ చైర్స్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు, దే ఆర్ అవర్ లీడర్స్. సో అది ఓకే, దట్స్ వీఆర్ ప్రెటీ గుడ్. సో president elects, vice chairmen, okay, they are going to lead anyway, fine, but the real board is to execution team, right? So అనుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ అని ఒక సమ్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం. ఎందుకంటే గ్లోబల్ 100+ కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చినప్పుడు దే ఆర్ ద మెయిన్ ప్రైమరీ కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్. సో దే లీడ్ విత్ ది టీమ్ అండ్ దే ఆర్ ద మీడియేటర్స్ ఫర్ ది ఇండియా టీమ్ అండ్ ఇండియా బోర్డ్ అండ్ ద గ్లోబల్ బోర్డ్స్. సో దాట్ మస్ట్ అండ్ షుడ్ నీడ్ టు బి దేర్. సో ఇన్ దాట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారు. సో he is my brother-in-law. Thank you, Baba. So accepting this. So he is very dynamic. He is into a lot of businesses, so a lot of gas stations, minings and real estate, and is very well educated. MPhil from Central University. So it's good for this organization. I'm sure he is going to spend a lot of time here. Thank you. Then let me introduce to you J Media owner Narendra Garu. Where he is? Hi, Anna. Thank you, Anna. So all of you know, so J Media is one of the famous media organizing and events organizing committee. So he is the one who did for the Bahubali, RRR. So what else? So the Indian top directors are believing on J Media Narendra Garu, and he is our board now. So that's wonderful. Thank you so much, Anna. And yeah, he's expanded his operation to, we see that last year elections, so Rahul Gandhi, all political events he organized, Chandrababu Naidu political events he organized, Revant, especially Revant also last 10 events organized by the J Media Narendra Garu. Thank you, Anna. And let me introduce to you next executive directors. These guys' role is major into the communication into the local 33 districts. So they will organize with the district teams. So in that, Dr. Rajgopal. So Rajgopal is also a doctor and is a very interesting career. He is a gynecologist actually. So he will explain to you guys. So when we build this team, we want to make sure all the under different industry నుంచి different people ఉండాలి. ఎందుకంటే అప్పుడే తెలిస్తే మనకు ఆ ఇండస్ట్రీలో ఉండే బాధలు ఏంటి అని తెలిస్తే కూడా అలా తీసుకున్నాము. సో డాక్టర్, సో ఓకే, ఐ విల్ ఇంట్రడ్యూస్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి. ఈజ్ నాట్ హియర్ బట్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ us in 6 PM. సో ఈ మెసేజ్ మీ జస్ట్ నౌ. ప్రవీణ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. సో the beauty is he lived in US 20+ years and he came back and he is leading the different business dynamically. But thank you so much, Anna. So he is going to be the point of contact over here. Thank you. Then Dr. Samatha. Yes, please. Yeah. Thank you, Samatha Garu. So Samatha Garni kalsindi నేను 2-3 times, but really very positive conversation. So why not? ఎందుకంటే ఎక్కడ చూసినా ఉమెన్ మాట్లాడుతున్నాం, ఉమెన్ రిజర్వేషన్స్ 33% అన్నప్పుడు ఈ ఆర్గనైజేషన్లు కూడా ఉమెన్ లీడ్ చేసే వాళ్ళు బాగుండాలి. అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా చేసే వాళ్ళు కావాలని సమత గారిని రిక్వెస్ట్ చేశాము. సో తను యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సమత గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీ వికాస్ గారు. థ్యాంక్ యూ సార్. సో శ్రీ వికాస్ గారు డైనమిక్ బిజినెస్ మ్యాన్. సో ఈ led Kapil Chit Funds, Kapil Real Estate Group, Nagarjuna Constructions, you name it all. So right now he's leading some UAE organizations and is building into his big ventures into here in Hyderabad and Bangalore in own firm. Thank you so much, sir.
And Dr. Charanjit Reddy is not here today. He is in US. But yeah, and Dr. Shobha, and she is also not here, but she is going to join in 6 p.m. So this is the executive director team. And let me introduce we have the vice presidents. So there are a lot of people here. But let me, Abhishek, Yoyo TV GM. Where is Abhishek? Yeah, okay. So that's fine. Nishank Reddy. Nishank Reddy is a film producer. Thank you, Nishank. Thank you to be here. So very proud of you, Nishank, because he is going to, the next month, going to be Nishank movie is going to release. So with passion, not only passion, so you want to take Telangana culture into global level. That's why he is producing his next movie based on the Telangana culture. So I'm sure it's going to be success. Advance congratulations, Nishank. Dr. Gopi from Jagityala. So thank you, Gopi. Yeah, Gopi from Jagityala is a children's specialist, and yeah, he is always interested to do social charities. Yeah, thank you. Shailendra Garu from Jagityala. Yes, sir. Yeah, Dr. Sure, yeah, Dr. Leena is also from Jagityala. Thank you, Leena. So both Shailendra and everything. And Dr. Prashanti. Yeah, they are outside. Okay, that's fine. And Sridhar Reddy. Sridhar Reddy Gunda. Okay, so he lived in US 20 plus years, and he came back. He started his own ventures, and he's doing is leading more than 100 plus people over here. That's good. Thank you, Sridhar, for your time. And Dr. Bangaru Swami Garu is going to join in another 10 minutes. He just now messages me. And okay, thank you, sir. Thank you very much. So he wants Rene Hospital from Karimnagar. So he's orthopedic surgeon, and Bangaru Swami Garu wife also gynec's the own hospitals in Karimnagar. So he's always helping nature. So when I spoke to him about this organization, Anna, let's do it. Okay, what you want? Okay, how many events you want me to organize in Karimnagar? So that's the spirit, Anna. Thank you so much. Thank you for coming here. Dr. Pramod Chandra Reddy from Nirmal, orthopedic surgeon. Thank you, Pramod. Thank you very much. So he owns his own hospital, but especially in connect ayindi Pramodki, every year hundreds of organization free surgeon చేస్తూ ఉంటాడు తను. నేను ఒక 10 years నుంచి చూస్తూ ఉన్నాను. ప్రమోద్, నీ ప్యాషన్కి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ పృథ్వీ గారు ఫ్రమ్ హియర్ ఈజ్ more than 20 plus years in US, and he came back and he is also doing a lot of ventures here. But yeah, thank you, Prudhvi Anna. Yeah, next, Palle Rajendra Reddy Garu is executive director's team. So Rajendra is one of my childhood friend and a school friend. And Warangal district lo ఏ ఈవెంట్ అయినా ఒక 20,000 మందితో 10,000 మందితో కావాలంటే ముందు కనిపించే వ్యక్తి రాజేందర్ ఉంటారు. So that is the only reason I requested him to join this, because we need leaders who need to execute on the ground. So that's why, thank you, Rajendra, for your time to come here. And okay, next, Dr. Leena Garu from Jagityala. So she is also going to from Shailendra Garu, wife, everything there. And Dr. Lavanya. So there. Okay, Dr. Rajagopal is here now finally. Thank you, Raj. So he is a gynecologist. And the only reason I like him is basically చాలా మంది ఒక డాక్టర్ అయ్యారు. నా బ్యాచ్లో ఒక 33 members డాక్టర్ అయ్యారు. అందరూ ఓకే కార్పొరేట్ హాస్పిటల్స్, ఓకే వీ నో ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. బట్ ఈ సర్వింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 25 years ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. అండ్ ఎవ్రీ డే కంపల్సరీ ఒక 4-5 పూర్ పీపుల్కి తను సర్జన్ చేస్తూనే ఉంటాడు. అంటే తన ఏరియా కాకపోయినా తెలంగాణలో ఎక్కడున్నా ఎవరు ఫోన్ చేసినా ప్లీజ్ తీసుకురండి, నేను సర్జరీ చేస్తాను. ఫస్ట్ పర్సన్ ఈజ్ ద వన్. సో థ్యాంక్ యూ, రాజ్, ఫర్ యువర్ గ్రేట్ ప్యాషన్. So Raj's wife is also Dr. Lavanya. She is here. She is also doing everything. Where is Prashanti? Okay, Dr. Prashanti. Yeah, hi Prashanti. Thank you so much for your time. She is also from Chaudupal and Boduppal area. She owns her own hospital and she is happy to do social services. And Dr. Jansi Garu, please next. Yeah, thank you, Jansi Garu. She is from Warangal. Yeah, she is also dynamic lady, own corporate. How many branches here? 4 or 5? Yeah, okay, good. Thank you so much for helping the needy people. Yeah, thank you so much. And I want to introduce to you my cousins. So they are very young dynamics. So Prashant, please stand up. Yeah, thank you so much. See, ప్రతి ఆర్గనైజేషన్కి
అందరం ఉంటాము, సరే వస్తాము వెళ్తాం, కానీ యంగ్ పీపుల్ గ్రౌండ్లో ఉండి డే అండ్ నైట్ అయినా 1 వీక్ అయినా అక్కడే ఉండి పనిచేసే వాళ్ళంటే ఓకే, దీస్ 3 పీపుల్ ప్లీజ్ స్టాండ్ అప్. సో మన జీటీఏకు అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం, నిజం చెప్తున్నాను. నాని, రవీందర్ రెడ్డి గారు అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, సో ఈజ్ ఆల్సో బేస్డ్ అవుట్ ఇన్ లాస్ట్ 15 years in UAE countries. Yeah. So yes, few more people and Soumya you can take lead. But yeah, first of all, thank you so much all. GTA అనేది నేను కూడా వెనకాలే ఉండి అన్న ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్ళాలని ఒక ఆశయంతో జాయిన్ అయ్యాను. బట్ నేను మాట ఇస్తున్నాను, ఈ ఆర్గనైజేషన్ మిగతా వాళ్ళలాగా చెప్పను. సో అన్న ఇచ్చిన సజెషన్ కానీ అభి ఇచ్చిన సజెషన్, ఈ ఆర్గనైజేషన్లో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఈస్ this organization accounts are CAs, auditing firms are totally going to run by the global firms. So and those firms will every 3 months they produce the results to the board members. So we will just background sit and then thank you Abhi, because వాళ్ళు కూడా మనకి ఏమాత్రం ఛార్జ్ చేయకుండా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అంతకన్నా ఏం కావాలి చెప్పండి, 160+ కంట్రీలో మనకు ఫ్రీ సర్వీస్ వస్తుందంటే దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేట్, బట్ దట్స్ బికాస్ ఆఫ్ అభిషేక్. ప్లీజ్ అప్లాజ్ అభిషేక్. Sure. Thank you all.